డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, సమస్త ప్రపంచానికి, రాష్ట్రాలకు, ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామాలకు, ప్రజలకి ఏకైక ఒక్కడే దేవుడు ఉంటాడు. ఎందుకంటే సమస్త మానవాళి ఒక శరీరము, ఒక ఆత్మతో నిర్మించబడిన వారు. శరీరానికి, ఆత్మకి దేవుడు జీవం పోస్తేనే అందరూ జీవాత్మ గల మానవుల ఆలోచన చేత నడిపించబడుతున్నారు. జీవం పోస్తేనే ఆలోచన వస్తుంది, లేకపోతే ఆలోచన రాదు. ఆ విధంగా ప్రతి ప్రపంచ మానవులు సహోదర సహోదరి గల తత్వం గల, మనసాక్షి గల తత్వము గలవారు. సో ప్రపంచమంతా తన పాపమును, తాను చేసే తప్పులను, క్రియలను దేవుడు మాత్రమే సరిదిద్దగలుగుతాడు. ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే పవిత్రత కలిగిన వాడు.